మాణిక్యమ్మగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వడ్డెముని రమ్య ప్రదీప్ పోటీ చేస్తున్నారు. ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు సీనియర్ నేత అయిన వడ్డెముని దాస్ పేర్కొన్నారు. అధికార పక్షమైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, అప్పుడే సమస్యలు కూడా పరిష్కారం కూడా అవుతాయని ఈ సందర్భంగా వడ్డెముని రమ్య ప్రదీప్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాణిక్యమ్మగూడను పర్యటించిన టీపీసీసీ సభ్యులు దీపభాస్కర్ రెడ్డి మరియు పరిశీలకులు ధనరాజ్ గౌడ్ మాట్లాడారు. ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రమ్య ప్రదీప్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచినప్పటికీ ఓడినప్పటికీ మాణిక్యమ్మగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. అయితే రమ్య ప్రదీప్ ను మంచి మెజార్టీతో ప్రజలు ఆదరించి గెలిపించాలని భాస్కర్ రెడ్డి కోరారు. దాస్ గారు చెప్పండి, ఇక్కడ మన మాణిక్యమ్మగూడ గ్రామ పంచాయతీలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. దానికి అనుకూలంగా మా ఓటర్లు అందరూ నాకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను. మీది గుర్తేంది? మా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి కేఎల్ఆర్ వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ఊరిని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సకల విధాలుగా కృషి చేస్తాం. అభ్యర్థి పేరు రమ్య, వడ్డెముని రమ్య ప్రదీప్ చంద్రవాదం గెలిపించాలని కోరుకుంటున్నాను. స్పందన ఎట్లుంది పబ్లిక్లో? స్పందన పబ్లిక్లో అందరూ 90% అయితే ఏ సమయసమనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఇదే ఉంది కాబట్టి ఆ విధంగా స్పందన ఉంది. ఇవాళ మీ ప్రచారం ఎవరు రాష్ట్ర నాయకులు కూడా వచ్చినట్టున్నారు? ఎవరు? ఈరోజు దీపభాస్కర్ రెడ్డి వచ్చాడు. అదేవిధంగా నల్లంకి ధనరాజు గౌడ్ వచ్చాడు. వచ్చి మా ఓటర్స్ని అందరినీ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. ఏమన్నారు? సరే చేస్తాంలే అని అన్నారు. ఓకే, ధన్యవాదాలు.